కెరీర్ ని సాఫ్ట్వేర్ లో బిల్డ్ చేసుకోవాలా లేదా హార్డ్వేర్ లో బిల్డ్ చేసుకోవాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారా? సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే ఫస్ట్లీ నాకు జావా వచ్చు, పైథాన్ వచ్చు, సో నాకు జాబ్ వచ్చేసింది అని మీరు నుంచి బయటకు రండి. ఎందుకంటే రీసెంట్లీ ఏఐ టూల్స్ అనేవి డాక్టర్స్ కి డిసీజ్ డిటెక్ట్ చేయడం నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి కోడ్ ని సెకండ్స్ లో జనరేట్ చేయడం వరకు అన్ని పనులు చేస్తున్నాయి. అందుకే ఏఐ ఇంజనీర్స్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇలా ప్రతి ఒక్కరికి డిమాండ్ అనేది వరల్డ్ వైడ్ లో రికార్డ్ లెవెల్లో ఉంది. ఇండియా కూడా సాఫ్ట్వేర్ సర్వీసెస్ నుంచి ఏఐ యాజ్ ఎ సర్వీస్ గా మారాలని ఐటీ మినిస్టర్ రీసెంట్ గా హైదరాబాద్ లో అనౌన్స్ చేశారు. వీటికి బిల్డింగ్ బ్లాక్స్ గా ఉన్న పైథాన్ అండ్ జావా ఫుల్ స్టాక్ కూడా మనకి ఇంపార్టెంట్. బట్ ఇవి నేర్చుకుంటే అస్సలు సరిపోదు. కమింగ్ టు హార్డ్వేర్, ఏఐ ఎంత ఇంటెలిజెంట్ అయినా చిప్ లేకుండా ఒక్క ఏఐ కూడా రన్ అవ్వదు. రీసెంట్ గా ఇండియాలో రీసెర్చర్స్ క్యాంపస్ లోని ఇండియాస్ ఫస్ట్ ఏఐ క్యాపబుల్ చిప్ ని డెవలప్ చేశారు. అలాగే హైదరాబాద్ ని ఇండియాస్ ఏఐ అండ్ సెమీ కండక్టర్ హబ్ గా డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్, వెరిఫికేషన్ ఇంజనీర్స్ లాంటి రోల్స్ కి చాలా డిమాండ్ పెరుగుతుంది. ఇండియాలో ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్లీ 1 lakh ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళలో 70 to 80% మాత్రమే సాఫ్ట్వేర్ ఫీల్డ్ చూస్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ 20 to 30% ఇలాంటి VLSI, ఎంబెడెడ్ లాంటి హార్డ్ కోర్ డొమైన్స్ ని చూస్ చేసుకుంటున్నారు. సో అందుకే సాఫ్ట్వేర్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా హార్డ్వేర్ లో మాత్రం చాలా డిమాండ్ ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే రెండింటికి ఫ్యూచర్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందని మాత్రమే. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటది, బట్ ఎలా స్టార్ట్ చేయాలి అని క్వశ్చన్ ఉందా? దీనికి కూడా ఐ హావ్ ఏ సొల్యూషన్. ఎక్కడికో వెళ్ళి కోర్సెస్ కోసం లాక్స్ పెట్టే బదులు మన తిరుపతిలోనే తక్కువ ప్రైస్ కి 1 కాదు 2 కాదు చిప్ డిజైనింగ్ నుంచి ఒక కంప్లీట్ ఏఐ ని బిల్డ్ చేసే అంత స్టేజ్ కి నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్ మిమ్మల్ని గైడ్ చేస్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ రాబోయే 10 years మీ మీదే డిపెండ్ అయింది. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో హార్డ్వేర్ లో ఏ కోర్స్ నేర్చుకుంటే బెస్ట్ కెరీర్ ఉంటుంది అండ్ సాఫ్ట్వేర్ లో ఏ కోర్స్ నేర్చుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటుందో ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. అండ్ అలానే ప్రతి కోర్స్ కి ఒక డెడికేటెడ్ రోడ్ మ్యాప్ వీడియో కూడా రెడీ చేస్తా. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్.